హాయ్ అండి. హలో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇవాళ నేను మీతో మా ఇంటి ఆవకాయ పచ్చడి ఎలా పట్టుకున్నామో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ముందుగా మేము ఒక్కొక్కరు ఒక్కొక్క రకం కాయలు తీసుకుంటారండి. మేమైతే రసాలు కాయలు తీసుకున్నాము. తీసుకున్న ఒక 30 దాకా ఉన్నాయి. 30 తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఫస్ట్ ఒక గంట సేపు నీళ్ళలో నానబెట్టి తర్వాత శుభ్రంగా కడిగిన తర్వాత దానిపైన ఉన్న ముచ్చుకలు ఉంటాయి కదండి, అవన్నీ తీసి కట్ చేసి ఆరబెట్టాము. ఆరిన తర్వాత మనకి తేమ లేకోకుండా ఉండాలండి. ఆరిపోయిన తర్వాత అప్పుడు మనం ముక్కల్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలంటే మన దగ్గర మ్యాంగోస్ కోసి కత్తిపీట కానీ మామూలు కత్తిపీట కానీ ఉంటే కట్ చేసుకోవచ్చు. మా దగ్గర లేదండి, అందుకే బయట ఎవరు కోస్తారంటే వాళ్ళని తీసుకొని వచ్చాము. వాళ్ళు కోసి పెట్టారు. కోసేవాళ్ళు మనకు దొరుకుతారండి. ఈ మామిడి పళ్ళు సీజన్ మొత్తం మనకి కాయలు కోసేవాళ్ళు చాలామంది ఉంటారు. మనం కాయలు ముక్కలు కట్ చేస్తూ ఉంటే ఒకవైపు మనం తుడుచుకుంటూ ఉండాలి. దాంట్లో జీడి ఉంటుంది, లేకపోతే రేకు వస్తుంది. ఇవంతా మనం క్లీన్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం అవి ఒక 1 అవర్ సేపు అయినా ఆరబెట్టాలండి. ఎందుకంటే ముక్కలకి ఏమన్నా నీరు కానీ తడి కానీ ఏమన్నా ఉంటే ఆరిపోతుంది కాబట్టి కొంచెం సేపు ఆరబెట్టాలి. ఆరబెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం మెజరింగ్ చేసుకోవాలండి ముక్కలు. ఫస్ట్ ముక్కలు ఎంత ఉన్నాయో దాన్ని బట్టి మనం ఇవి ఉప్పు ఉప్పు కారం ఇంకా ఆవాల పిండి పోసుకోవాలండి మనం. ఇవి మనకి ముక్కలు ఎన్ని ఉన్నాయంటే ఒక 6 కుంచెలు అంటండి, దాన్ని కుంచె అంటారంట. మామూలుగా అయితే 12 కేజెస్ ఉంది. అది ఆ డబ్బా వచ్చి ఒకటి మనకి 2 కేజెస్ పడుతుంది. కుంచులు అంటారంట. 6 కుంచులు ఉందండి. 6 కుంచుల ముక్కకి మనం ఎంత కారం పోసుకుంటామో చూద్దామండి. చూస్తూ ఉండండి వీడియోని మీరు. కారము ఇది మేము కారం ఏది వేసామంటే బళ్ళారి కారం వేసామండి. పెద్దగా ఉంటాయి కదా మిరపకాయలు, ఆ కారం అయితే మంట ఉండదు, పిల్లలు కూడా తింటారు. అండ్ కలర్ కూడా మనకి చాలా మంచి కలర్ రెడ్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది చూడండి. దీంట్లో మీరు వీడియోలో చాలా ఎర్రగా ఉంటుంది, కారం అస్సలు ఉండదు, పిల్లలు కూడా తినొచ్చండి, ఇష్టపడి తింటారు. మా కన్నయ్య కూడా బాగా నచ్చింది, మా పిల్లలు కూడా తిన్నారండి. ఇది మామిడికాయ పచ్చడి కలిపేసిన తర్వాత మనం ముద్దలు తింటాం కదా, అప్పుడు పిల్లలు తిన్నారు, మేము తిన్నాం, చాలా బాగా కుదిరిందండి. మనకి అవి 6 డబ్బాలు వచ్చింది కాబట్టి ఇది 4 డబ్బాలు కారం వేసుకుంటున్నామండి. 3 డబ్బాలకు కానీ కొద్దిగా సగం తగ్గింది, దానికి మేము వేరే కారం యాడ్ చేసుకున్నాము. తర్వాత సాల్ట్ కూడా 3 డబ్బాలు వేసుకున్నాం. కారం 4 వేసుకున్నాం కాబట్టి సాల్ట్ మట్టుకి మనకు 3 సరిపోతుందండి. సరిపోతే మళ్ళీ మనం వేసుకోవచ్చు, కానీ మోస్ట్లీ సరిపోతుంది. ఆవు పిండి మనం ఒక 2 డబ్బాలు తీసుకున్నామండి. ఇది 1/2 కేజీ ఉంటుందండి ఒక డబ్బా వచ్చి. మనకి కేజీస్లో లెక్క పెట్టుకోవాలంటే 1/2 కేజీ ఉంటుంది. 1 కేజీ ఆవాల పిండి దాకా పోసుకున్నాం. ఒక 2 కేజెస్ కారం తీసుకున్నాము 12 కేజెస్కి. ఇంకా ఉప్పు కూడా అంతేనండి, 1.5 దాకా తీసుకున్నాము. దీంట్లో మనం ఎల్లిపాయలు మెంతులు వేసుకుంటాము. ఎల్లిపాయలు ముందుగానే మేము తీసుకొని పెట్టుకొని నూనెలో నానబెట్టుకొని ఉంచుకున్నామండి. ఎందుకంటే తొక్క తీసేసి పక్కన పెట్టేస్తే పాడైపోతాయి కదండి. అందుకే అలా కాకుండా నూనెలో మనం నానబెట్టేసుకుంటే ఒకే రోజు ఇవన్నీ చేసుకోవాలంటే చేసుకోలేం కాబట్టి ముందు రోజే అవన్నీ ఎల్లిపాయలు తొక్కలన్నీ తీసేసి ఒక గిన్నెలో నూనెలో వేసేసుకొని నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. కలుపుకునే రోజు అది తీసి మనం బయట తీసుకొని పెట్టుకున్నాము. ఇదిగోండి పెద్ద ఎల్లిపాయలు అండి, ఎల్లిపాయలు చాలా పెద్ద పెద్దగా ఉన్నవి, అవన్నీ తీసి తీసి పెట్టింది మా అమ్మ. ఇలా ఆయిల్లో నానబెట్టుకున్నామంటే మనకి పాడైపోదండి. ఒక 2-3 డేస్ ముందు నుంచి మనం ఇవన్నీ పనులు చేసుకొని పెట్టుకుంటే కారం కలుపుకునేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. ఎల్లిపాయలు కూడా వేసేస్తాం. ఎల్లిపాయలు వేసిన తర్వాత కొద్దిగా మెంతులు వేసుకుంటే మనకి ఇది పచ్చడి మనకి మగ్గిద్ది కదండి కొన్ని రోజులకి. ఊరేసరికి ముక్కలో ఉన్న ఇది పులుపు అనేది ఆ మెంతులకి పడుతుందండి. మెంతులు కూడా ఇవి ఎల్లిపాయ కొన్ని రెబ్బలు తీసుకొని మేము ఇలా దంచామండి. ఎందుకంటే స్మెల్ బాగుంటుంది మనకి పచ్చడి అని చెప్పారు, అందుకే అలా చేసాము. చాలా చాలా బాగుందండి. దీన్ని కూడా మనం దాంట్లో కలిపేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కారం అంతా మనం మిక్స్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఆయిల్లో డిప్ చేసుకొని
కారంలో ఇట్లా వేసేసుకుంటామండి. అందరికీ తెలిసిందే ఇక్కడ నుంచి మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో మోస్ట్లీ అందరికీ తెలుస్తుందండి. కానీ మా ఇంట్లో ఎలా చేసామో మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి. థ్యాంక్ యూ. ఆవకాయ ఆంజనేయ కథ మొదలెట్టినాడు చూడారయ్యా, శక్తినంతా చూడగట్టి చెట్టు దులిపినాడు అంజయ్య. ఎర్ర ఛాయ కోతి అవతార వెంటమాయ, కత్తి సేత పట్టకుండా కాయ కోసినాడు కపిలయ్యా. అంజనమ్మ ముందు పంజుల్ పుంజుల్ సీడి మామిడి ముక్కలు కుప్పల్ తెప్పల్. అంజనమ్మ ముందు పంజుల్ పుంజుల్ సీడి మామిడి ముక్కలు కుప్పల్ తెప్పల్. టెంకలోని జీడి వంకలెన్నున్నా, టెంకలోని జీడి వంకలెన్నున్నా, పులిగోరు పళ్ళతో పరపర తీశాడు రో అంజనాద్రి హనుమంతా. మామగారు చెబుతుంటే మా అమ్మమ్మ కలుపుతుంది కారము పచ్చడి. అదే పక్కవాటం లెక్క సైక కళ్ళుప్పు కడలి వదలనంటే ఒకతోటి కెరటమాపి ఒట్టు నిండేశాడు ఉప్పు పంట. గొడ్డు కారం ముక్క మునిగి పైకి పొక్కుతుంటే చిన్న తల్లి కంటి రెప్ప నంటకుండా తిప్పే గాలివాటం. పిండి ఎంత చల్లి చల్లి ఆరబెట్టి నాది తల్లి తల్లి. ఆవ పిండి ఎంత చల్లి చల్లి ఆరబెట్టి నాది తల్లి తల్లి. గండు పిల్లి ధూళి గట్టిగెగిరొస్తే, గండు పిల్లి ధూళి గట్టిగెగిరొస్తే అడ్డుగా నిల్సోని అంగుడుతో మింగాడు రో. కూతలు గోర చప్పుళ్ళు ఆవకాయ తంతు జరగతుంటే మెంతులేసే నందలోనే పిట్టలెల్ల కొట్టినాడు కథ ఎత్తి. ఉప్పు డొక్క దిష్టి బొమ్మ పచ్చడొక్క చూసి దిష్టి పెడితే వెల్లుల్లి రప్పల్ల చెప్పలిసి నూనె తెండినాడు రో గుండెత్తి. సట్టి నిండా సరుకు కుక్కి కుక్కి ఒట్టి నెట్టి ముక్కెట్టి ఎట్టి. సట్టి నిండా సరుకు కుక్కి కుక్కి ఒట్టి నెట్టి ముక్కెట్టి ఎట్టి. అంత పెద్ద దేవుడా నీ చేతుకున్నది కూడా మంచిగా వచ్చేస్తుందమ్మా, తగ్గినట్లయితేనా? ఆవజాడి తీసి రుసపరించాడు రో అంజనాద్రి హనుమంతా. నీకెందుకు అదంతా? పోయిపోతే తినమ్మ తర్వాత మళ్ళీ తిన బాగుందా? ఓకే.